guys, welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. Today is 5th and it's Saturday. Ajit is back home for 10 days or more than 10 days, so I don't know exactly. Hi bro, after so long. కార్లో మాత్రం మాస్క్ తీయడం అనమాట. ఎగ్జాక్ట్ రూల్స్ ఫాలో అవుతాడు. కార్లో ఖచ్చితంగా మాస్క్ వేసుకొని బెంగళూరులో అలవాటు అయింది, ముందు నుండి కూడా అలవాటు ఉంది అనుకోండి. సో ప్రస్తుతానికి అయితే రూపాలికి అండ్ గోల్డ్ షాప్ కి వెళ్తున్నాం అనమాట. సో మళ్ళీ హెవీ గోల్డ్ ఏం పర్చేస్ చేయడానికి కాదు. లాస్ట్ టైం ఇయర్ రింగ్స్ తీసుకున్నాం కదా పిన్నికి, అవి కొంచెం ఏమైంది పిన్ని, టైట్ ఉన్నాయా? ఇట్లా వచ్చేస్తున్నాయి. ఓకే, సైడ్ కి వస్తున్నాయంట. అవి కొంచెం ఫిక్స్ చేయించాలని చెప్పి వెళ్తున్నాము. బై ద వే హాయ్. హాయ్, బాగున్నారా అందరూ? ఏం చేస్తున్నారు? ఫుల్ బిజీ అయిపోయిందండి, ఇంటి దగ్గర రావడం లేదు అసలు. అస్సలు రాలేదు. ఏదో ఒకటి సర్దేదే సరిపోతుంది నాకే, అందుకోసము. అవును, ఒక 10 days పోతే మళ్ళీ ఫ్రీ అయిపోతాం. అండ్ జూలీ డాలీ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి నాకు కూడా పెద్దగా అక్కడ పని ఏం లేక నేను పోలేదు. పిన్ని అన్ని నీట్ గా క్లీన్ చేసుకుంటున్నారు. అండ్ మండే నుండి జూలీకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. సో జూలీ స్కూల్ కి వెళ్తుంది. అండ్ యాక్చువల్లీ ముందు నుండే స్టార్ట్ అయింది. ఆల్రెడీ నాకు తెలిసి 3-4 days అయింది అనుకుంటా జూలీ వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయ్యి. 1 week అయిందా? ఓకే, వాళ్ళ టీచర్ కూడా కాల్ చేశారంట రమ్మని చెప్పి. మాకు కొంచెం భయం వేస్తుంది పంపించాలంటే. సో ఒక 1 week చూసి వీడియో పెట్టారు మళ్ళీ ఎట్లా క్లాస్ రూమ్స్ అని. ఓకే, క్లాస్ రూమ్స్ వాళ్ళందరూ పెట్టారంట. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి ఫైన్. డిస్టెన్స్ లోనే కూర్చోబెడుతున్నారు కిడ్స్ అయితే. అండ్ జూలీ ఇప్పుడు 10th కాబట్టి ఇంకా తప్పదు, ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అండ్ యా, లెట్స్ టాక్ అబౌట్ బిగ్ బాస్. ఎందుకంటే ఓకే, బిగ్ బాస్ ఓకే గైస్, చాలా మెంబర్స్ యాక్చువల్లీ వీఆర్ ఆన్ ద సేమ్ ఫేజ్ అనమాట. చాలా మెంబర్స్ కి మాకు ఇష్టమైన వాళ్ళే ఇష్టం ఉన్నారు. సో బేసికలీ చూస్తున్నాను, బాగానే అనిపిస్తుంది అనమాట. సో ఈసారి మా ఫ్యామిలీకి అందరూ ఫేవరెట్ కంటెస్టెంట్స్ మొత్తం మాకేది ఇష్టమైతే మీరు అదే పెట్టేశారు మీరు. యాక్చువల్లీ అభిజిత్ అండ్ హారిక అంటే కొంచెం ఫేవరెట్ అనమాట. అందరూ యాక్చువల్లీ బాగా ఆడుతున్నారు. సో ఫేవరెట్ ఇన్ ద సెన్స్ ఒకరికొకరు నచ్చుతారు, ఇంకొకరు నచ్చుతారు, అలా అనమాట. వాళ్ళ తర్వాత అందరు కలిసిపోతారు. సో ఇన్స్టాగ్రామ్ మీమ్స్ చూసినప్పుడు నాకు కొంచెం నవ్వు వస్తుంది అనమాట. బికాజ్ వాళ్ళు షో అయిపోయిన తర్వాత అందరు కలిసిపోతారు. సో మనకు వచ్చేది ఏందో లేదు దాంట్లో. సో ఎవరు సీరియస్ గా తీసుకోకండి. జస్ట్ మీకు ఫేవరెట్ ఉన్న వాళ్ళకి ఓట్ చేయండి, అంతే సరిపోతుంది. అంతేగాని మళ్ళీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పుకుంటారు అదేం లేదు, గేమ్ అంటారు, జస్ట్ గేమ్ అంతే. సో అందరు ఈక్వల్ గా ఆడుతున్నారు. ఎవ్రీ వన్ ఈస్ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్స్. అండ్ నాకు సోహెల్ అంటే కూడా మా మమ్మీ వాళ్ళకి కొంచెం మంచిగా ఇష్టం అనమాట. లాస్ట్ అంటే నా ఫేవరెట్. లాస్టే వెళ్ళిపోయింది. వి కాంట్ హెల్ప్ అనమాట. సో మే ద బెస్ట్ విన్ అంతే. ఇంకా అంతకంటే మనం చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఎస్, మీరు చూడండి అంతే. రియాలిటీ షోస్ కొంచెం టైం పాస్ మంచిగా అవుతాయి. అండ్ నేను 2-3 days నుండి ఎడిటింగ్ వర్క్ ఎక్కువగా లేదు కాబట్టి కొంచెం చూసాను అంతే. మళ్ళీ మన వ్లాగ్ స్టార్ట్ అవ్వగానే అటు ఇటు వెళ్తూ ఉంటుంది. చెప్పమన్నారు, చెప్పేశాను ఫేవరెట్ కంటెస్టెంట్స్ అయితే. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ మైన్. సో మొత్తం హారిక, అభిజిత్ అండ్ సోహెల్ ముగ్గురు ఇష్టం. యాక్చువల్లీ చెప్పిన వాళ్ళందరికీ సేమ్ థింగ్స్. ఫస్ట్ ఇప్పుడు మనం రితికి వెళ్తున్నాము. దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ రూపాలి కదా, రూపాలికి వెళ్తున్నాం హోమ్ డెకోర్ కి.
ఫైనలీ వీఆర్ అట్ రితి జ్యువెలరీకి వచ్చేసాము మేము. ఫస్ట్ మేము అనుకున్నది ఏంటి అంటే పిన్నికి ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అని చెప్పేసి. పిన్నికి ఇయర్ రింగ్స్ ఒక పెయిర్ సెలెక్ట్ చేసేసామన్నమాట. బికాజ్ ముందు అంత సరిగ్గా లేవు అని చెప్పాను కదా, ఇట్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్. అండ్ పిన్నికి కూడా కొంచెం హెవీగా అనిపించాయంట. అండ్ జుమ్కీ మోడల్ తీసుకుంటా అని చెప్పింది. సో జుమ్కీ మోడల్ తీసేసుకుంది. సో ఒకదానికి వచ్చి మిగతావన్నీ చూడడం అంటే ఇదే అనుకుంటా. నేను ఒకసారి డైమండ్ సెక్షన్లోకి వెళ్తే నాకు చూడడం ఇష్టం అనమాట, కొత్తగా ఏమేమి కలెక్షన్ వచ్చాయి అని చెప్పేసి. నేను వెళ్తే అక్కడ శ్రీజో అని చెప్పాను కదా, తను కూడా డైమండ్ కలెక్షన్లో ఏవేవి వచ్చాయని చెప్పేసి లేటెస్ట్ చూపించారు. ఏమి తీసుకోలేదండి, డైమండ్ గోల్డ్ ప్రస్తుతానికైతే ఏమి పర్చేస్ చేయలేదు. ఏమన్నా నచ్చుతాయేమో అన్నట్టు చూస్తున్నాను. చాలా మెంబర్స్కి నా డైమండ్ బ్రేస్లెట్ అంటే ఇష్టం కదా, సో డైమండ్ బ్రేస్లెట్స్లో ఇప్పటికి వచ్చిన మోడల్స్ అయితే ఇవి మ్యాక్సిమం అన్ని నేను వేసుకున్న లాంటివే ఉన్నాయన్నమాట. అందులో డిఫరెంట్ మోడల్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. అండ్ ఎవరికైనా అలాంటి బ్రేస్లెట్ కావాలి అనుకుంటే యూ కెన్ విజిట్ రితి జ్యువెలరీ. మీరు హైదరాబాద్లో ఉన్నా కూడా వాళ్ళు ఆర్డర్స్ తీసుకుంటారు. మీరు ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేస్తే మేబీ ఇట్ విల్ బీ ఈజీ అనుకుంటాను. ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఇక్కడికి రావడం కంటే అదే బెటర్. ఇఫ్ ఇన్ కేస్ మీకు అక్కడే ఏదైనా జ్యువెలరీ షాప్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు మాకు ఫర్ ఎగ్జాంపుల్ మాకు రితి జ్యువెలరీలో చాలా మెంబర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా ఇయర్స్ నుండి అక్కడికి వెళ్తున్నాం కాబట్టి మేము అక్కడికి వెళ్తాము. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలిసిన వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళతో అయినా మీకు ఏదైనా మోడల్ నచ్చితే చేయించుకోవచ్చు అనమాట. జస్ట్ స్పీక్ అబౌట్ ద డైమండ్ ప్రైజింగ్ అండ్ ఆల్. నాకు కూడా కరెక్ట్గా తెలీదు ఎన్ని క్యారెట్స్కి ఎంత అని చెప్పేసి. ఇవే అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన మోడల్స్. అండ్ నాకు ఆ చైన్ మోడల్ది కూడా చాలా బాగా నచ్చింది. సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం టు టేక్ గోల్డ్ జ్యువెలరీ అనిపించింది, బికాస్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా. అండ్ అఫ్ కోర్స్ ఇంకా లేడీస్ షాపింగ్కి వెళ్ళారనుకోండి, ఒకటి చూసేది పోయి మిగతావన్నీ చూసేస్తూ ఉంటారు కదా, మేము కూడా అలాగే కవర్ చేస్తున్నాం అనమాట. అండ్ మేము వెళ్ళిన ప్రతిసారి న్యూ డిజైన్స్ అయితే కన్ఫామ్గా చూసి వస్తాము, తీసుకునేదంతా పక్కన పెట్టేసేయండి. అండ్ ఇది డైమండ్ జ్యువెలరీలో కొత్తగా వచ్చిన నెక్ పీస్ అనమాట. సో నేను ఇప్పుడు చూపించిన నెక్ పీసెస్ అన్నీ 5 lakhs to 7 lakhs ఇన్ బిట్వీన్ ఉన్నవే. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క లాగా అనమాట. సో ఇదైతే అరౌండ్ 6.5 7 lakhs అలా పడుతుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ రియలీ నైస్ పీస్. అంటే కింద కొంచెం బుట్టాస్ లాగా వచ్చింది. సో అది ఫుల్ బుట్ట కాదు, హాఫ్ కట్ అనమాట. ఇది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అబ్జర్వ్ చేశాను, చాలా ఎలిగెంట్గా ఉంటుంది. మేబీ నైట్ పార్టీస్కి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఓన్లీ ఇది ఒక్కటే వేసుకున్నా సరిపోతుంది. చాలా మంచి లుక్ ఉంది. సో ఇంకా రూబీ కలెక్షన్ కూడా కొన్ని ఉన్నాయి. దిస్ ఇస్ ద వన్. ఇది పిన్నికి బాగా నచ్చిందంట యాక్చువల్లీ. దిస్ ఇస్ ఫర్ రూపీస్ 5 lakhs అనుకుంటా, 5.5.5. తర్వాత మేకింగ్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి కదా. ఇది బాగా నచ్చిందంట ఈ చోకర్ పిన్నికి. ఒకసారి పెట్టుకొని చూడు నీకు ఎలా కనిపిస్తుందో అని చెప్తే నేను ఇంకా పెట్టుకొని చూస్తున్నాను అనమాట. మమ్మీకి కూడా బాగా నచ్చిందంట ఇది. సో నాకు చోకర్స్ అండ్ నెక్లెస్ అలాంటి పెద్ద దానికంటే డైమండ్లో చిన్న సింపుల్ ఉంటాయి కదా, సింగిల్ డైమండ్ ఇయర్ రింగ్స్ కానీ లేదంటే సింగిల్ డైమండ్ ఫింగర్ రింగ్స్ కానీ అలాంటివి చాలా ఇష్టం అనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఐఎఫ్ ఒకటి వస్తుంది మనకు, 2 వేరియంట్స్ వస్తాయి కదా, ఆర్ఆర్ఎఫ్ అని ఒకటి, ఐఎఫ్ అని ఒకటి. నాకు ఐఎఫ్ గురించి అయితే అజిత్ చెప్పాడనమాట. అది ఐఎఫ్ అనేది మనకు బెస్ట్ క్వాలిటీ డైమండ్ అంట. సో సింగిల్ ఉన్న అలాంటివి తీసుకోవాలంటే నాకు ఇష్టం ఫింగర్ రింగ్స్లో. అండ్ ఫింగర్ రింగ్స్లో కూడా నాకు ఒకటి చాలా బాగా నచ్చింది అనమాట. నేను మీకు అది లాస్ట్లో చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే తీసుకోలేదు. ఇఫ్ మళ్ళీ ఏమైనా ఫ్యూచర్లో ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఐ వాంట్ టు బై ఐ కెన్ బై అని చెప్పేసి జస్ట్ చూస్ పెట్టుకున్నాను అనమాట అది. అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఈ బుట్టాస్ పిన్ని ఫైనలైజ్ చేసి ఇవి తీసుకున్నారనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇలాంటిదే ఇంకొకటి యాక్చువల్లీ ఇదే ఫైనలైజ్ చేసాము. ఐ మీన్ ఫింగర్ రింగ్ అయితే ఇది బాగా నచ్చిందనమాట. సో దీనికంటే ఇంకొకటి బాగా బెటర్గా నచ్చింటే జస్ట్ చూసి పెట్టాము అంతే, జస్ట్ అలా సైడ్కి పెట్టొచ్చేసాము, నాట్ రైట్ నౌ అన్నట్టు, ఇప్పట్లో కాదు. నాకైతే బాగా నచ్చింది. సో ఆ ఫింగర్ రింగ్ 1,60,000 చెప్పారు, బికాజ్ మనకు ఐఎఫ్ డైమండ్ అంట అది. అండ్ 40 క్యారెట్ సంథింగ్ ఏదో ఉంది. డైమండ్ చాలా చిన్నదే కానీ మనకు ప్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇంకా అక్కడ జస్ట్ నార్మల్గా చూడడం అయిపోయిన తర్వాత
డైమండ్వి అండ్ పిన్ని ఇయర్ రింగ్స్ ఒక సెట్ పర్చేస్ చేసేసాము. అయిపోయిన తర్వాత మేము మళ్ళీ నెక్స్ట్ హోమ్ డెకోర్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ వీ పిక్ క్వైట్ ఎ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ రూపాలి, ఎందుకంటే కలెక్షన్ చాలా బాగా అనిపించింది అనమాట మాకు. అందుకని చెప్పి బాగానే పర్చేస్ చేసాము. బికాస్ పిన్ని వాళ్ళ కొత్తింటికి కావాల్సినవన్నీ జస్ట్ సెట్ చేసుకుంటున్నాము, ఏది సెట్ అవుతుంది ఏది సెట్ అవ్వదు అని చెప్పేసి మ్యాక్సిమం అన్ని వైట్ ఫ్లవర్స్ అండ్ గ్రీనరీ కొంచెం కనిపించేలాగా తీసుకున్నాం అనమాట. అండ్ చాలా మెంబర్స్ న్యాచురల్ ప్లాంట్స్ పెట్టచ్చు కదా అంటారు. సో న్యాచురల్ ప్లాంట్స్ ఇంట్లో పెట్టడం నాకైతే అస్సలు ఇష్టం లేదు, మమ్మీ వాళ్ళకి కూడా ఇష్టం లేదనమాట. న్యాచురల్ ప్లాంట్స్ అంటే నాకు తెలిసి గార్డెన్ ఆర్ లాన్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు కీప్ న్యాచురల్ ప్లాంట్స్. ఎందుకంటే లోపల పెడితే మట్టి వాటర్ పోయడం, ఆ ప్లాంటర్స్ని అంతా మేము డెవలప్ చేయడం, ఎస్పెషల్లీ బగ్స్, ఆ పురుగులు వస్తే నాకు అస్సలు నచ్చదు. సో ఐ డోంట్ లైక్ కీపింగ్ న్యాచురల్ ప్లాంట్స్ ఇన్సైడ్ హౌస్. ఏదైనా సింపుల్వి న్యాచురల్ లాగానే ప్లాంటర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, ప్లాంటర్స్ తీసుకుంటే ఓకే అనిపించింది అనమాట. యా, దట్స్ ద రీజన్ మా ఇంట్లో న్యాచురల్ ప్లాంట్స్ కనిపించావు. అదే గార్డెన్లో అయితే బాగుంటాయి అనమాట. ఇక్కడ జస్ట్ చెక్ చేస్తున్నాం ఏవి బాగుంటాయి ఏవి బాగుండవు అని చెప్పేసి. హోమ్ డెకోర్ అయిపోయిన తర్వాత వి వెంట హెడ్ టు సమ్ షో పీసెస్ అండ్ సిల్వర్ బాక్సెస్ కావాలి, సిల్వర్ కాదు, వాట్ యూ కాల్ ఇట్, స్టీల్. ఓకే, స్టీల్ బాక్సెస్ కొన్ని స్టోరేజ్కి కావాల్సింది అనమాట. స్టీల్వి యాక్చువల్లీ చాలా యూజ్ అవుతాయి మనకు, చపాతీ పిండి స్టోర్ చేసుకోవడానికి, లేదంటే ఏదైనా లెఫ్ట్ ఓవర్ స్టోర్ చేసుకోవడానికి, ఇలా ఒక్కదానికి కాదు మ్యాక్సిమం అన్నిటికీ యూజ్ అవుతాయి. అండ్ మమ్మీకి హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ లెదర్వి చాలా ఇష్టం అనమాట. చాలా ఇయర్స్ కిందట హైదరాబాద్లో 2 తీసుకుంది. ఇంకా అవి కొంచెం పోయే సిచ్యువేషన్లో ఉంటే మొన్న ఒకటి తీసుకుంది అండ్ ఇప్పుడు కూడా ఇంకొకటి పర్చేస్ చేసింది. అలా హ్యాండ్ బ్యాగ్స్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట మమ్మీకి, అందుకు తీసుకున్నారు. అండ్ యా, హియర్ వీఆర్ అట్ స్టీల్ షాపింగ్. ఇక్కడ పైన నాకు ఈ కప్పు బాగా నచ్చింది, సో ఆ కప్పు కూడా షాపింగ్ చేశాను అనమాట. ప్రైస్ కూడా తక్కువే, 170 రూపీస్ అనుకుంటా. ఇక్కడ చాలా మెంబర్స్ కాఫీ రెసిపీ చూపించండి అన్నారు కదా, చాలా సింపుల్ అండి. చాలా మీకు కావాల్సినన్ని వాటర్ వేసుకోండి. అక్కడైతే శాషెట్లో 80 ml అని చెప్పారు, నేను కొంచెం తక్కువ వేసుకుంటాను ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పేసి. సో వాటర్ మనం కొంచెం బాయిల్ చేయాలి, మళ్ళీ ఎక్కువ బాయిల్ చేయకండి. ఒకవేళ ఎక్కువ బాయిల్ అయిపోయినా కొంచెం చల్లగా అయ్యేలాగా చూడండి, ఎందుకంటే సెమీ వామ్ ఉంటే టేస్ట్ బాగుంటుంది అని నా ఫీలింగ్. నేను ఎక్కువ హాట్ తీసుకోలేను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకున్నా కూడా ఐ డోంట్ నో, వెనకాల సాషెట్ వెనకాల అయితే మరీ బాయిలింగ్ వాటర్ పౌడర్ లెక్ డైరెక్ట్గా వేయకూడదు అని రాశారు కాబట్టి జస్ట్ మీడియంగా ఉన్న వాటర్ తీసుకోండి. అండ్ ఇదే అనమాట కాఫీ యూజ్ చేస్తున్నది. ఈ సాషెట్ ఏంటంటే వెరీ ఈజీ టు యూజ్ అండ్ ట్రావెల్కి వెళ్ళినప్పుడు అయితే మంచిగా యూజ్ అవుతుంది. మీరు రెగ్యులర్ కాఫీ తాగే వాళ్ళైతే మీకు ఇది నచ్చకపోవచ్చు, బ్లాక్ కాఫీ తాగే వాళ్ళకి లేదంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగే వాళ్ళకైతే ఇది ఓకే బాగా అనిపిస్తుంది, నాకైతే బాగా అనిపించింది. గైస్ గుడ్ ఈవినింగ్. హాయ్ పిన్ని, గుడ్ ఈవినింగ్. హాయ్, బాగున్నారా? సెకండ్ టైం బాగున్నారా అంటే కార్లో సరిగా వినిపించిండదు కదా, అందుకే ఇంకొకసారి మళ్ళీ నేను కాఫీ ఎంజాయ్ చేస్తాను. వీళ్ళు ఈ కాఫీ తాగారండి, వీళ్ళు ఎవ్వరికి నచ్చదంటే ఇది. అంటే వీళ్ళు నచ్చదు, అంటే వీళ్ళు మామూలు ఒరిజినల్ పాలతో కాఫీ తాగి అలవాటు అయిపోయింది. నాకు ముందు నుండే బ్లాక్ కాఫీ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అలవాటు కాబట్టి ఇంకా ఇది నాకు నచ్చుతుంది. అవునవును. ఏంటండి ఇంకా విశేషాలు? మొత్తానికి ఈ రోజు ఫుల్ షాపింగ్ చేసినావు పిన్ని. అవునవును. అమ్మ ఎన్ని కొనింది తెలుసా అండి, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ ఉండే బ్యాగ్స్ మొత్తం అక్కడ ఉండేటివి అన్ని పిన్నివే, దాంట్లో చాలా సామాన్ ఉంది. యాక్చువల్లీ హోమ్ డెకోర్ ఎక్కువ ఉన్నాయి, గ్లాస్ పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు చూపించట్లేదంటే ఒకేసారి హౌస్ అంతా సెట్ చేసినాక అప్పుడు చూపిస్తూలే అని అన్నాను నేనే. అన్నిటికంటే సాడ్ పార్ట్ ఏంటి అంటే బెడ్లు ఇంకా రాలేదు పిన్ని వాళ్ళవి. స్లీప్ వెల్ కదా, స్లీప్ వెల్ 1 వీక్ అని చెప్పారు, నాకు తెలిసి 1 వీక్ పైన అంటున్నారు, 1 డే అంటున్నారు. ఫోన్ కాల్స్ చేస్తుంటే వాళ్ళు అదే చెప్తున్నారు. పాపం బెడ్ లేకుండా పడుకుంటున్నారు. ఎట్లయినా కష్టంలో పడుకోవాలంటే సరిగ్గా నిద్ర రావట్లేదంట. పోనీ ఇక్కడ రమ్మంటే పిన్ని అట్లా కాదు, లేదు నేను 1 o'clock వరకు నాది అంతా నీట్ గా సెట్ చేసుకునేది ఉంటుంది, నేను రాను ఇప్పుడే అనింది. అట్లా ఇంకా కదా, నేను ఎక్కువ నైట్ టైం ఎక్కువ మేలుకుంటాను. నైట్ టైం 9 నుంచి ఎక్కువ వర్క్ చేస్తాను.
పగులంతా చేయను ఈ వర్క్ సరిపోతుంది కదా. నీకు ఇంకొక పని కూడా పెరుగుతుంది తెలుసా, జూలీకి స్కూల్ స్టార్ట్ అయితే కారీ కట్టేయాలా లేదా హాఫ్ డే నా అబ్బా మీకే బెస్ట్ అబ్బా అసలు. అజిత్ వాళ్ళకి కూడా 1 డే ఉంటుంది 1 డే ఉండదు. అజిత్ ఇంకా అందుకే ఒక 10 days తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయంట, అందుకని చెప్పి వచ్చేసాడు. నా ఇంట్లో క్లీన్ అయిపోయే లోపల జూలీ వచ్చేస్తుంది. మొత్తం అంతా ఇప్పుడు టైమింగ్ పెట్టుకుంటా అంటే 12:30 1కి అయిపోతుంది మొత్తం. అండ్ అమెజాన్ పార్సిల్ కూడా అక్కడ వచ్చింది, అక్కడ పెట్టేశాము. అదేంటి అంటే హ్యాంగర్స్ వస్తాయి కదా మనకు, వుడెన్ వి చూసారు కదా ఒకసారి చూపించాను క్లోసెట్ టూర్ లో. సో ఆ వుడెన్ వి అమెజాన్ నుంచే పెట్టిండేది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా చూడండి. అయితే మా ఇంట్లో చాలా బాగున్నాయి క్వాలిటీ. హోమ్ టూర్ వచ్చినప్పుడు దగ్గరగా చూపిస్తుంది చూడండి, చాలా బాగున్నాయి. వెయిట్ శారీ ఒకవేళ 2 sarees వేసినా గానీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అవును చాలా చాలా బాగున్నాయి. అండ్ రితిలో ఒక డైమండ్ సెట్ పిన్నికి భలే నచ్చింది, అండ్ నాకు కూడా నచ్చింది. నేను ఏమన్నానంటే నీకు పెళ్లికి ప్రెజెంటేషన్ ఇస్తాంలే మేము, చూడు జూహి పెళ్లికంట అని చెప్పినాము. అని చూడంటే చూసింది అంటే ఇప్పుడే కాదు, జస్ట్ ఇంకా ఇప్పుడు ఇంకా చాలా టైం ఉందిలేండి. నువ్వు అప్పుడే ఏం గెసెస్ చెప్పొద్దు, మన వాళ్ళు మళ్ళీ కింద అక్క ఎప్పుడు అక్క ఎప్పుడు 5 months అట్లా 6 months చూస్తాం. ఓకే ఇప్పుడు ఏం లేదు, ఏం లేదు ప్రెజెంట్ అయితే ఏం లేదు, అంతా ఫుల్ సర్ప్రైజ్ ఉంటుంది. మొత్తం అయితే ఏం చెప్పం ప్రస్తుతానికైతే అంతే. 1 year లో మంచి అబ్బాయి రావాలని అంతే. 1 year నాకు రోజు విని అలసిపోయినానికి చాలు వద్దు. మైండ్ లో ఫిక్స్ అయినా అక్కగారు అందరు ఫిక్స్ అయినారు, నేనేం కాదనడం లేదు. ఇంకా చాలు ఈ టాపిక్ మనకు పెళ్లికోవద్దు. మంచిగా రావాలని దీవించారు. జూలీ డాలీకి అయితే అస్సలు నా పార్టీ వీళ్ళిద్దరు ఆపుతారా అప్పుడే ఎందుకు, అప్పుడే వాళ్ళందరూ నా పార్టీ అండి. అబ్బా అసలు ఆ పెళ్లి టాపిక్ ఎత్తితే నాకు లైవ్ చేసినాం చూడండి, లైవే గుర్తొస్తుంది. ఇంకా లేదు ఇంటీరియర్ కొంచెం అయిపోతే జూహీ రూమ్ బాగా చేపిచ్చేసి మొత్తం అంతా క్లాసీగా చేపించి వచ్చే చాలు బాగుండాలి. Okay guys, see you later. Thank you so much for watching this vlog, and today's post notification shout outs goes to ప్రీతి రెడ్డి గారు అండ్ రీషా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే #post notification అని పెట్టి కామెంట్ చేయండి. జూహిత్ బ్లాగ్స్ లో ఏమి ఇష్టం అని చెప్పేసి ర్యాండమ్ కామెంట్ పికర్ లో మీ నేమ్ వస్తే ఖచ్చితంగా చెప్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ బ్లాగ్ ఇక్కడ వరకు చూసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఎవరికైనా నోటిఫికేషన్స్ రాకపోతే ఒకసారి చెక్ చేయండి టర్న్ ఆన్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి. బికాస్ ఈ పార్టీకి నాకు తెలిసి మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది నోటిఫికేషన్ సరిగ్గా వెళ్ళట్లేదు అని చెప్పేసి. సో ప్లీజ్ చెక్. అండ్ ఇప్పటి నుండి మన డైలీ వ్లాగ్స్ యాజ్ యూజువల్ కంటిన్యూ అయిపోతాయి. ఆఫ్టర్ ఎ బ్రేక్ 2 days విల్ రాక్. yes and ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో చేయడం మర్చిపోకండి. I will see you in my next vlog. Bye.